హాయ్, మీ పేరు? మానస. మానస గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? విష్ణుప్రియ ఏంటంటే జెన్యున్ గా ఉంటది. ఆమె బయట ఎట్లుందో లోపల కూడా అట్లనే ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి తనంటే ఇష్టం. ఓకే. అంటే విష్ణుప్రియ గేమ్ పరంగా చూస్తే ఓకే ఓకే అనిపిస్తుంది, అంటే నార్మల్ గా అనిపిస్తుంది. పృథ్వీ పైన ఫోకస్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఇంకా తనకి పేరెంట్స్ లేరు కాబట్టి తనకి ఎఫెక్షన్ పృథ్వీ మీద వచ్చింది కాబట్టి ఇంకా పృథ్వీని వదులుకోలేకపోతుంది తను. కానీ పృథ్వీ ఎప్పుడు చూసినా తనని హేట్ చేస్తూనే ఉంటాడు కదా. పృథ్వీకి దూరంగా ఉంటే విష్ణుప్రియ అయితే పక్క టాప్ 5 వరకు ఉంటది. టాప్ 5 వరకు ఉంటది. కానీ పృథ్వీ అంత హేట్ చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు హేట్ చేసిరా అని చెప్పి ఆమె కూడా దూరం ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆమెకి ఇష్టం చూపిస్తుంది, ఆయనకి ఇష్టం ఉంటే ఇష్టం ఉండని, లేకపోతే లేదు, అంతే. సో అదే పాయింట్ ప్రేరణ తీసుకొస్తుంది కదా, మరి ఆ పాయింట్స్ కరెక్ట్. ఇంకా వాళ్ళకి ఏంటంటే ప్రేరణ వీళ్ళందరూ ఒక గ్రూప్. ఈ గ్రూప్ ఏమనుకుంటున్నారు, పృథ్వీని ఎక్కడ ఆమె మిస్యూజ్ చేసుకుంటుందా అన్న భయానికి పృథ్వీ నేమ్ ఎక్కడ బ్యాడ్ అవుతుంది బయట అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప విష్ణుప్రియ కోసం అయితే ఆలోచించచ్చు. అంటే కన్నడ టీమ్ అని చెప్పేసి సెపరేట్ చేసుకున్నారు కదా, కన్నడ టీమ్ లాగా ఆడితే బాగుంటుందా? అంటే తెలుగు ఆడియన్స్ చూస్తున్నాం కదా మనం. కన్నడ టీం అన్నప్పుడు కన్నడ ఛానల్ కి వెళ్ళాలా, తెలుగు వాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలా? వాళ్ళు ఎప్పుడు గ్రూపిజం. మెయిన్ యష్మి పోతే అంతా మంచి అయిపోతుంది. యష్మి కూడా అంతే, ఎప్పుడు చూడు నిఖిల్ కి సపోర్ట్ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఏమో కొత్తగా లవ్ ట్రాక్ ఇవన్నీ చేస్తుంది కదా. నిఖిల్ ని ఓకేనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి గౌతమ్ ని కూడా చేసింది. గౌతమ్ తోటి వాళ్ళ నాన్న కూడా వచ్చి చెప్పాడు గౌతమ్ తో కొంచెం మంచిగా ఉండు, చూసి నేర్చుకో అని చెప్పి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కరెక్టే చెప్పిండ్రు కదా. ఇప్పుడు బయట మనం ఎట్లా అనుకుంటున్నామో వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లనే అనుకుంటారు. అంటే గౌతమ్ ఫ్లిప్ అవుతున్నాడా, మరి యష్మి ఫ్లిప్ అవుతుందా అంటే ఏం చెప్తారు? యష్మి ఫ్లిప్ అవుతుంది. గౌతమ్ అయితే ఇంకా సీజన్ 7 లో కొంచెం ఆయన ఏం ఆడాలో తెలియక ఆయన ఉండే, ఇప్పుడు నేను ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నాడు, టాప్ 5 వరకు రావాలి అని. అంటే ఆ సీజన్ కి ఈ సీజన్ లో గౌతమ్ లో ఏమైనా చేంజ్ ఉంది? ఆ సీజన్ లో ఏంటంటే ఎక్కువ అగ్రెషన్ చూపించి, అంటే చీటికి మాటికి ఎవరైనా ఇంత అంటే నన్ను ఇంత అన్నారు అన్న ఫీల్ అయిపోయిండు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయన తెలుసుకున్నాడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలని. టేస్టీ తేజకి ఆ సీజన్ లో ఈ సీజన్ లో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? టేస్టీ తేజ పాతలా ఉంటేనే బాగుండేదేమో. అంటే ఇప్పుడు ఆయన కొంచెం చేంజ్ అంటుండే కానీ దాని వల్లనే ఆయనకి ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఈ సీజన్ అసలు మంచిగా అనిపిస్తుంది, నార్మల్ సీరియల్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే గంగవ్వ కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం అదంతా నాకు తెలిసి బిగ్ బాస్ టీం వల్లదే ఉండొచ్చు. అలా యూజ్ ఉందా? యూజ్ లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఆమె తీసుకొచ్చి ఆమె కూడా ఫస్ట్ లా గేమ్ ఆడింది కదా. యష్మిని కాపాడడానికి ఆమె తీసేసిరు. యష్మిని కాపాడడానికి గంగవన్ కాదు కానీ హరితేజని తీసేసిరు అనిపించింది. వీళ్ళని కనిపించట్లేదు కదా గేమ్ లో అయినా దేంట్లో అయినా. వాళ్ళు ఏంటంటే వీళ్ళని జస్ట్ తీసుకొచ్చి ఆడిపిస్తున్నాం అన్నట్టు పెట్టిరు కానీ వీళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి అదేంటి, వాళ్ళకి వీళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఉంటే వీళ్ళు ఉంటారు. అసలు ఫస్ట్ వాళ్ళకన్నా వీళ్ళేం బాగా ఆడుతున్నారు కదా. ఇంకా వీళ్ళు పోకుండా లాస్ట్ సీజన్ ఏమైంది, అదే లాస్ట్ ఎప్పుడు అంటే మణికంఠ ఎలిమినేట్ అయ్యేటప్పుడు లీస్ట్ లో ఉన్నది పృథ్వీ, కాకపోతే మణికంఠ సెల్ఫ్ ఎలిమినేటెడ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పృథ్వీ వెళ్ళిపోవాలి కదా, పృథ్వీ వెళ్ళిపోలేదు. టీం ని కాపాడుతుంది మొత్తం బిగ్ బాస్ టీమే. థ్యాంక్ యూ.